గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతాను, గమనించండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోసు కుమారుడును ప్రవక్తునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకము గనక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని ప్రార్థన చేశాను. గమనించారా? ఇక్కడ హిజ్కియా మరి తన ఇశ్రాయేల్ ప్రజలందరికీ రాజుగా ఉన్నటువంటి ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంటే, తన ప్రవక్త అయినటువంటి యెషయాని హిజ్కియా దగ్గరికి పంపించి, ఇదిగో దేవుడికి చెప్పమన్నమాట, నీ ఆయుష్కాలం పూర్తి అయిపోయింది, ఇంక నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో. అంటే నీ తర్వాత ఎవరు రాజుగా ఉండాలి? ఏమంటే మనం కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో చనిపోతుంటే ఏమంటారు, వీళ్ళమ్మ ఏమన్నా రాశాడా, మళ్ళీ తర్వాత కొడుకు తిట్టుకోకుండా కొట్టుకోకుండా కూతురికి ఇది కొడుకు ఇది రాశారా? ఏమంటే ఇది కుటుంబం చక్కబెట్టుకోవటం అంటే, రాజరికాన్ని చక్కబెట్టుకోవటం అంటే, పరిపాలన చక్కబెట్టుకోవటం అంటే, ఇలాంటి పనులన్నీ చేసుకోమని చెప్పి మరి యెషయా ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు ఎవరైనా దేనికైనా భయపడరేమో, కానీ అదేంటో మరణం అంటే ప్రయత్నం భయం వచ్చింది. ధైర్యం చెప్పేవాడు కూడా మరణం అనగానే భయపడతారు. అలా ఆ మరణానికి భయపడి ఈ హిజ్కియా కూడా ఏం చేశారంటే, గోడ తట్టు తిరిగి, ఇది ఉంది కదా, ఇది గోడ తట్టు తిరిగి కన్నీటి ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థనలో 3 విషయాలు మనం చూస్తాం. ఏమిటిది? మొట్టమొదటి, యథార్థ హృదయుడునై నీ సన్నిధిలో నేను అంటున్నాను, తెలుసు కదా, యథార్థ హృదయం అంటే హిజ్కియా అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడు? నిజంగా ఆయన యథార్థ హృదయం గలవాడు కాబట్టి చెబుతున్నాడు. అదే దొంగతనం చేసి వచ్చి నేను చాలా మంచివాడిని ఎవరికి చెప్తున్నా కానీ కుదురుతా, మాటలు అబద్ధం చెప్పొచ్చు కానీ క్రియలు అబద్ధం చెప్పవు. అలాగే యథార్థ హృదయుడున్నాయి అంటే ఈయన కలిగి ఉన్నటువంటి లక్షణం. మన కన్నీటి ప్రార్థనకు విలువ జవాబు రావాలంటే మనము కలిగి ఉండవలసింది హిజ్కియా ధైర్యంగా చెప్పి మనం కూడా చెప్పాలి. అలాగా నేను కూడా యథార్థ హృదయుడిని. దేవునిలోకి రాకముందు నేను ఎలాగైనా ఉండొచ్చు, దేవునిలోకి రాకముందు నేను దొంగతనం చేసి ఉండొచ్చు, లేదా పాపం చేసి ఉండొచ్చు, ఎటువంటి పొరపాటైనా చేయొచ్చు, కానీ వన్స్ ఐ కేమ్ ఇన్ టు జీసస్, నేను దేవుడిలోనికి వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నాను? యథార్థ హృదయంగా ఉన్నాను. అది మొట్టమొదటి. రెండోది చూస్తే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొనుచున్నాను. సత్యం అంటే ఏంటంటే నేనే మార్గము, సత్యము, జీవం అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. సో సత్యముతో నేను ఎట్లు నడుచుకొనుచున్నా అంటే, సత్యం అనగా యేసుక్రీస్తు అనుకుంటే, యేసుక్రీస్తుతో నేను ఎట్లు నడుచుకుంటున్నాను అంటే, యేసే మన పక్కన ఉంటే మనం పొరపాట్లు చేయగలమా? తప్పులు చేయగలమా? యేసుతో నడిచే అనుభవం ఆది కాండంలో పాత నిబంధనలో చూస్తే ఆనోకు దేవునితో నడిచాను. ఎన్నాళ్ళు? ఆయన బ్రతికింది మొత్తం 365 సంవత్సరాలు అంట. 65 సంవత్సరాలు జీవించి కుమారులను కుమార్తెలను అన్నాడు. ఆ తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాను. సత్యమైనటువంటి దేవునితో నడిచాడు. ఈయనతో నడవడానికి ప్రతిరోజు, ఒకరోజు కాదండి, క్రమం తప్పకుండా దేవుడు ఆకాశం నుంచి కిందకు భూలోకానికి వచ్చి ఆనోకు దగ్గరికి వచ్చి, కమాన్ ఈవినింగ్ వాకింగ్ చేద్దాం రా ఆనోకు. ఏమండి, వాకింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ని తీసుకెళ్తారు కదా, అలాగే ఒక స్నేహితుడు తీసుకెళ్ళినట్లుగా ఆనోకుని వెంట పెట్టుకొని నడుస్తున్నాడు. సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను అంటే, సత్యమైనటువంటి యేసుక్రీస్తుతో నేను ఎట్లు నడుచుకుంటున్నాను అని చెప్తున్నారు. మూడవది ఏంటంటే, నీ దృష్టికి అనుకూలమైనటువంటి దానిని నేను ఎట్లు జరిగించి. నీ దృష్టికి అనుకూలమైన అంటే దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి దాన్ని. ఏమంటే చాలామంది ఏం చేస్తారంటే, మన ఇష్ట ప్రకారం చేసి ఇది దేవుని చిత్తం అని చెప్తారు. ఏమంటే చేయొద్దన్న పని చేసి ఇది దేవుని చిత్తమే అంటారు. వెళ్ళొద్దన్న ప్రాంతానికి వెళ్ళి ఇది దేవుని చిత్తమే అంటారు కదా. అది తప్పు. కానీ నువ్వు గమనించుకోవాలా, వెన్ యు ఆర్ వాకింగ్ విత్ జీసస్ క్రైస్ట్, నువ్వు దేవునితో సత్యముతో నడుస్తున్నావంటే నువ్వు
దేవుని చిత్తమే చేయాలి కానీ నీ చిత్తాన్ని నువ్వు చేయి. అది ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది దేవుని సేవకులు ఇక్కడే చాలా తప్పిపోతూ ఉన్నారండి. ఒక ఆయన ఏమన్నాడంటే అసలు అనకూడని మాటలు అనేసేసి ఇది దేవుని చిత్తం అని అన్నాడు. ఏమని? ఊరక తిని ఒళ్ళు పెంచుకోవడం కాదు, బయటికి వెళ్ళి పని చేయాలి, ఆడవాళ్ళు చేస్తున్నారు అన్నాడు. ఇదేంటి అని ప్రార్థన అయిపోయి నాకు అడిగితే, అవును దేవుడు నాకు చెప్పాడు, పరిశుద్ధాత్మ చెప్పాడు నాకు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే చెప్తాడండి? ఒకరిని బూత్ మాటలు మాట్లాడమని చెప్తాడా? ఒకరిని అవమానించమని చెప్తాడా? ఒకరిని దుర్మార్గంగా మరి పంపించేయమని చెప్తాడా? చెప్పడం. కానీ వీళ్ళేంటి, వీళ్ళు సొంత చిత్తం చేస్తా ఏమంటున్నారు? దేవుని చిత్తం అంటే ఇది. మరి ఇది చాలా తప్పు. కానీ హిజ్కియా అయితే అసలు ఎంత యథార్థ హృదయుడున్నాయి. రెండోది సత్యం అనుసరించి నడుచుకోవచ్చు. మూడోది మరి నీకు అనుకూలముగా, నీ దృష్టికి అనుకూలంగా అంటే నీ చిత్త ప్రకారంగా నేను చేశాను కదా ప్రభువా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ మాటలు చెప్పి ఎక్కడ యెషయా వచ్చాడు మధ్య గదిలోకి. మరి యెషయా వచ్చి హిజ్కియాతో మాట్లాడాడు, అయిపోయింది. మాట్లాడిన తర్వాత ఆయన ఆ గది కూడా దాటి వెళ్ళలేదంట. అక్కడ చూసినట్లయితే మనము ఆ తర్వాత ఈ ప్రార్థన జవాబు కన్నీటి ప్రార్థన చేశాడు. యెషయా వచ్చాడు మధ్య గదిలో ఉండి చెప్పినప్పుడు చెప్పాడు. ఆయన దాటి వెళ్ళేటప్పటికే ఈయన గోడ తట్టు తిరిగి ఈ 3 మాటలు ప్రార్థన చేశాడు. దేవా, నేను యథార్థ హృదయుడునై మరి సత్యం అనుసరించి నడుచుకొనుచు నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలాగ నడుచుకుంటున్నానో కృపతో జ్ఞాపకం చేసుకుని గోడ వైపు తిరిగి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఈ ప్రవక్త అయిన యెషయా మధ్య గది నుంచి వరండా దాటి వెళ్ళక మునిపే వెంటనే దేవుడు మరలా ఆ యెషయా ప్రవక్తతో మాట్లాడాడు. ఏమని? నా సేవకుడు లేదా నా ప్రజలను పరిపాలించే అధిపతి ప్రార్థన నేను విన్నానయ్యా, నువ్వు వెనక్కి వెళ్ళి నేను చెప్పిన మాటలు చెప్పు అన్నాడు. 3 విషయాలు ఉన్నాయి కన్నీటి ప్రార్థనలో. ఏంటి? యథార్థ హృదయంతో ప్రార్థన చేయటం, సత్యం అనుసరించి దేశంతో నడవటం, అలాగే దేవుని చిత్తాన్ని జరిగిస్తే వెంటనే జవాబు ఏమొచ్చిందంటే 4-5 వచనాలు కనుక మనం చూస్తే ఇదే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 4-5 వచనాలు ఏమంటది? యెషయా నడిమిశాలలో అవతలకు వెళ్ళక మునిపే. ఏమండి? నడిమిశాలలో అంటే అక్కడ వరండా లాంటిది అనుకోవచ్చు మనం. అది బయటకు వెళ్ళక మునిపే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఏమని? నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను. ఏమని? నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చిన దేవనగా, నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా అంటే అందుకని ఎంత గొప్ప మాట అండి అసలు. ఇప్పుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఇప్పుడు దావీదు కూడా నేనే దేవుడు, నీ పితరులైన దావీదుకి. తర్వాత మన పిల్లలు కూడా చెప్పుకుంటారు మా డాడీ దేవుడు కూడా యేసయ్య. ఏమండి? ఎంత గొప్ప సంగతి అండి. అందుకని ఏమంటే నీ పితరుల దేవుడైన దావీదుకు దేవుడైన నేను మాట్లాడేది ఏంటంటే మొట్టమొదటి ఆశీర్వాదం 3 అంశాలు ఆయన చెప్తే ఇక్కడ 6 ఆశీర్వాదాలు చూస్తాం. ఏమిటంటే నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. చాలా మంది అనుకుంటాం మనం ప్రార్థన చేసేటప్పుడు దుఃఖంతో కన్నీరు వస్తుందని. అది మన బాధను అనుభవిస్తేనే వచ్చింది. ఎవరైనా తన కుటుంబ సభ్యులు కోల్పోతే బయట వాళ్ళు ఎంతవరకు ఏడుస్తారండి. కానీ ఆ సొంత వాళ్ళకి భార్య అయినా, భర్త అయినా, లేదా తల్లి అయినా, తండ్రి అయినా, పిల్లలైనా ఎంత ఏడుస్తారు. ఆ కన్నీరు ఇక్కడ ఈ ఉపవాస ప్రార్థనలో కూడా దేవా నా యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి విడిపించు ప్రభా, ఇదిగో నా యొక్క అనారోగ్య సమస్య నుంచి విడిపించు ప్రభా, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయి ప్రభా, అలాగే నా సంఘ విశ్వాసాల వాళ్ళ పని అసలు బాగాలేదయ్యా, వారికి ఆరోగ్యం అనుగ్రహించి, ఇలా వాడి గురించి ఆలోచన చేస్తే కన్నీళ్ళు వస్తాయి. ఇక్కడ హిజ్కియా తన కోసం చేసిన కన్నీటి ప్రార్థనలో దేవుడు చెబుతున్న మొట్టమొదటి మాట్లాడేది సార్, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూసి. మనం అనుకుంటాం చూడలేదు, ఖచ్చితంగా నీ కన్నీరు ఆయన గుడిలో దాచిపెడతారు. ఎంత గొప్ప సంగతి అండి. నీ కన్నీరు ఒక్కటి కూడా వృధాగా అనుకోవచ్చు మనం, కానీ దేవుడు ఖచ్చితంగా నీ కన్నీరు చూస్తాడు. రెండవది, నీ ప్రార్థన నేను అంగీకరించుకున్నాను. ఎంత గొప్ప సంగతి అండి. నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నా. మూడవది ఏంటంటే నిన్ను బాగు చేసేదను. అంటే అప్పటికి దీనికి ఒక అనారోగ్యం. ఏమంటాడు? నేను నిన్ను బాగు చేసేదను. 3 అయిపోయింది. 4వది, 3వ దినమున నీవు లేచి యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. అంటే నువ్వు అనారోగ్యంతో ఉన్నా
మూడో రోజే అంటే వెంటనే నీకు స్వస్థతను కృతజ్ఞత కలిగి ఉంటా, నువ్వు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. మరి ఇందాక అనుకున్నట్టుగా ఏమి కట్టు రేపు వేరుగా తీస్తాం కదా, తర్వాత వెళ్ళొచ్చు కదా అని మా మెసేజ్ కూడా అంటాను. కానీ నేను అన్నాను, లోపల అనుకున్నాను, ఒకవేళ దేవుడు నాకేమైనా పరీక్ష పెట్టాడేమో. ఇప్పుడు చెయ్యి దెబ్బ తగిలింది, కానీ మెడికల్ షాప్కి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మరి ఈ చెయ్యి పెట్టుకొని మారుడు వచ్చి తీసుకెళ్తున్నాడు, ఇప్పుడు కుమారుడు వచ్చి ఇక్కడ చర్చికి తీసుకొచ్చాడు. ఇలా మరి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను, మందులు కొనుక్కోవడానికి వెళ్తున్నాను, మరి మందిరాన్ని ఎందుకు వెళ్ళకూడదు కదా అనిపించింది. దేవుడు ఒక నన్ను పరీక్ష చేస్తున్నాడేమో, నీ పరీక్షలు లేదు, ఓడిపోకూడదు, వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఎస్, దేవునికి స్తోత్రం కలుగు. అందుకని నేను బాగు చేశాను మూడో దినాన్ని. మీరందరూ కూడా మరి ఐజాక్ గారు కానీ మీరు కానీ మరి అక్కడ యూపీఎఫ్ వాళ్ళు కానీ అలాగే జీటీసీఎం వాళ్ళు కానీ నిజంగా ఎంతోమంది నా కోసం ప్రార్థన చేశారు. వారందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తాను. అన్నిటికంటే ముందుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి దీన్ని బట్టి దేవుడికి నేను కృతజ్ఞత తెలియజేస్తాను. దేవుని కృతజ్ఞతలు ఎలా చేస్తారో తెలుసా, ఆయన బిడ్డ ఎదుట దేవుని నామాన్ని గణపరిచి సాక్ష్యం చెప్పడం దేవుని కృతజ్ఞత. ఆ కృతజ్ఞత చెప్పడానికి నేను ఇక్కడికి రావడం. అలాగే ఇక్కడ దేవుడు మరి హిజ్కియాతో మాట్లాడితే అన్నాడు, ఇక్కడ నువ్వు మూడో దినాన్ని ఎక్కిపోతావు. ఇప్పుడు 4 అయిపోయింది. ఏమేంటది? మొట్టమొదటిది ఏంటి? నీ కన్నీరు విడిచిన చూశాను. రెండోది నీ ప్రార్థన నేను అంగీకరించాను. మూడవది నేను నిన్ను బాగు చేశాను. నాలుగోది మూడవ దినాన నీవు మందిరమునకు ఎక్కిపోతున్నాడు. ఐదోది ఏంటంటే ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు ఇచ్చింది. ఒకసారి అయిపోయింది, పుస్తకంలో రాశాడు ఇన్ని సంవత్సరాలని, కానీ ప్రార్థన ఆలకించి ఏం చేసింది దేవుడు, మరలా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఇది ఐదోది. ఇంకా ఆరోది ఏంటంటే, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు చేతిలో పడకుండా నిన్ను విడిపించేదను. ఎంత గొప్ప మాట అండి. ఇప్పుడు 6 ఆశీర్వాదాలు, 3 నేను కలిగి ఉన్నటువంటి లక్షణాలు: యథార్థంగా జీవించడం, సత్యం అనుసరించి నడుచుకోవడం, నీ దృష్టికి అంగీకారంగా దేవుడి చిత్తాన్ని చేయటం మనం చేస్తే ఆ ప్రార్థన జవాబు 6 ఆశీర్వాదాలు తెచ్చారు. ఏమండి, 3 పూలు 6 కాయలు అంటారు విన్నారా? సామెత ఒకటి, 3 పూలు 6 కాయలు. 3 లక్షణాలు కలిగి ఉన్నాడు, 6 ఆశీర్వాదాలు. ఇంకా మీరు చేసే ప్రతి కన్నీటి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. దేవుడు మీ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తున్నాడు. దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తున్నాడు. ఈ పరిచర్య విషయంలో కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సాతాను సంబంధమైనటువంటి అపవాది సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి దుష్కార్యము యేసు నామములో విడిపించబడునుగాక. ఆ రీతిగా మన ప్రార్థనకు దేవుడి జవాబు. ఇది కన్నీటి ప్రార్థనకు ఉన్నటువంటి విలువని మనము తెలుసుకోవచ్చు. ఇంకా మనం గమనించినట్లయితే ఒకసారి చూద్దాం. యథార్థ హృదయం అనేటువంటి దాన్ని కొంచెంగా మనం ఆలోచన చేస్తే, యోబు గ్రంథంలో 31వ అధ్యాయం 24 నుంచి 27 వరకు మీరు చదువుకోండి. అక్కడ సువర్ణమునకు ఆధారము చేసుకుని ఎడల నా ఆశ్రయం నీవే అని, మరి నేను బంగారముతో చెప్పిన ఎడల నా ఆస్తి గొప్పదని, నా చేతికి విస్తారమైన సొత్తు దొరికను కానీ నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించుతున్నప్పుడు నేను అతన్ని కానీ చంద్రుడు కానీ మిక్కిలి కాంతి కలిగి నడుచు దాన్ని ఏదైనా నా హృదయంలోకి రాగా నేను ప్రేరేపించబడి వాని తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడల నేను దేవుని దృష్టికి వేషధారి నవ్వుతాను. అంటే సింపుల్ అండి. యథార్థ హృదయం కరెక్ట్గా చెప్పాలంటే ముందు ఆపోజిట్ చెప్తే ఆ యథార్థ హృదయానికి అర్థమవుతుంది. యథార్థ హృదయానికి వ్యతిరేక పదం ఏంటంటే వేషధారణ. వేషధారణ అంటే లేకపోయినా కానీ ఉండేట్టు బడాయి చూపించడం, కరెక్ట్గా చెప్పాలంటే కదా. ఇక్కడ ఈయన అంటున్నాడు, యోబు గారు, యోబు సంగతి మనకు అందరూ కూడా తెలుసు. ఆయన సర్వం కోల్పోయాడు, బిడ్డలు కోల్పోయారు, ఇల్లు కోల్పోయాడు, అసలు మరి పశువులు ఆస్తి మొత్తం కోల్పోయినా కానీ మన చర్మానికి మరి అనారోగ్యం, చర్మరోగం వచ్చినా కానీ అది దేవుడు అనుమతించింది. అపవాదితో చెప్తాడు, ప్రాణం మాత్రం తీయద్దంటాడు. అయితే ఎంత జరిగినా కూడా దేవుని ఒక మాట కూడా దూషించలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అంతే. అసలు అలా చెప్పగలిగితే ఎంత గొప్ప సంగతి. అటువంటి ఆయన ఏమంటాడంటే, ఒకవాడ నేను బంగారం ఆధారం చేసుకుంటున్నానేమో, అలాగే ప్రకృతిని ఆధారం చేసుకుంటున్నానేమో,
సూర్యుడిని చంద్రుడిని వెలిగించే దాన్ని ఆధారం చేసుకుంటున్నానేమో అంటారు. మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు కూడా పల్లెటూరులో కానీ కొంతమంది చీకటి పడింది అనుకోండి, లైట్ వేయగానే ఏం చేస్తారు? అట్లా ఎవరు అవసరమా లైట్ వేయగానే అట్లా ఎందుకు? ఇదే వేషధారణ. ఇది వేషధారణ అంటారమ్మా. ఆచారాలు ప్రకటించడం, సూర్య నమస్కారాలు చేయటం కొంతమంది, చంద్రుడికి పూజలు చేయటం కొంతమంది, లైట్ వెళ్ళగానే మళ్ళీ అంటాం. ఇలా నేను చేస్తే నేను వేషధారణని యోగ మాట్లాడుతున్నాను. అంటే అవన్నీ కూడా ఇజికియాలో లేవు. నీలో కూడా అటువంటి వేషధారణ లేకపోతే నువ్వు యథార్థ హృదయం కలిగిన వాడు అని. సో యథార్థ హృదయం కలిగి ఉన్నామా లేదా అని మనం పరిశీలన చేస్తాం. ఆచారాలు పాటిస్తారండి. అన్ని ప్రార్థనే, మళ్ళీ ఆచారం. ఏమండి ఇప్పుడు గృహప్రవేశం ఉన్నాను అనుకోండి, మళ్ళీ టైం పెట్టుకుంటా, టైం ప్రకారం అదే నవధాన్యాలు వేయాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన పెట్టుకొని కొబ్బరిలో ఉన్న మాస్టర్ గారి చేత పోస్తారు, లేదంటే ప్రార్థన చేస్తారు, లేదా మొట్టమొదట సిమెంట్ ఇటు అది పెట్టేస్తారు. కానీ మరి కొంతమంది ఆచారాలు పాటించేవాళ్ళు రకరకాల పూజలు, హోమాలు అందరూ కూడా చేస్తారు. కానీ మరి మొదటి దాకా జరిగినటువంటి విగ్రహారాధన గురించి మనకు అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. కనుక ఈ ఆచారాలు పాటించడమే వేషధారణ కలిగి ఉంటుంది. వేషధారణ కలిగి ఉన్నావంటే సగం అది సగం ఇది పెట్టుకున్నావంటే నీవు యథార్థ హృదయుడు కాదు. నీ ప్రార్థనకు దేవుడి జవాబు ఇవ్వడు. దేవుడి జవాబు ఇవ్వాలి అంటే నువ్వు యథార్థ హృదయం కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే సత్యముతో నీతో నేను ఎట్లు నడుచుకుంటున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే సత్యమైనటువంటి దేవుడి గురించి మనం మాట్లాడుతూ యోహాను పత్రిక 3వ అధ్యాయము, యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 3వ పత్రిక, యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏమన్నది? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏమన్నది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆచారాలు పాటించకుండా దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకున్నామంటే యేసయ్య అంటే నిన్ను నన్ను చూసి చాలా సంతోషిస్తారు. కాబట్టి మన పిల్లలు ఇప్పుడు ఐజాక్ గారి 3 అమ్మాయిలు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు. మెషిన్లా చక్కగా స్కూల్కి వెళ్ళిద్ది, దేవుని సేవలో కూడా వాడబడిద్ది, మంచి పాటలు పాడిద్ది. దేవుడు ఆ బిడ్డకి మంచి మరి ఆలోచన ఇచ్చాడు, మంచి గాత్రం కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఈ గాత్రంతో పాటు స్కూల్లో కూడా అన్ని మంచి మార్కులు వచ్చినాయి అనుకో, ఆ ప్రోగ్రెస్ కార్డు చూపించగానే వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఎంత సంతోషిస్తారు, నా కుమార్తె మంచి మార్కులు తెచ్చారు. అలాగే దేవుని పరిస్థితులు కూడా వాడబడుతుంది, ఎంత సంతోషం. మరి భౌతిక పరమైనటువంటి మన బిడ్డల పట్ల మన తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తుంటే దేవుని పిల్లమైనటువంటి మనము ఆయన ఇష్ట ప్రకారం మనం నడిచేవనుకో, వేషధారణ వదిలేసుకున్నాం అనుకో, ఆయన ఎంత సంతోషపడతారు. అందుకని అంటాడు ఏమని? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదంట. కనుక మనం సత్యంతో అనుసరించి నడుచుకుంటున్నామా? ఇంకా వేషధారణ కలిగి ఆచార వ్యవహారాలు పాటిస్తున్నామా? అలా పాటిస్తే నీ కన్నీటి ప్రార్థనకు విలువ ఉండదండి. అలా పాటిస్తే నీ ప్రార్థనకు జవాబు కూడా రాదన్న విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నీ దృష్టికి అనుకూలమైనటువంటిది 3వ విషయం, నీ దృష్టికి అనుకూలమైన దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదా అని చెప్పాలి. మన ఆలోచన చెప్పి ఇది దేవుని చిత్తం అని చెప్పడం చాలా పాపం, చాలా ఘోరమైనటువంటి పని. నీ సొంత చిత్తాన్ని దేవునికి ఆపాదించడం సరైన పని కాదు. ఏముందిలే ఒకరోజు ఇప్పుడు ప్రత్యేకంగా గుంటూరు కొన్ని పరిసర ప్రాంతాల్లో అయితే యవనస్తులైన బిడ్డల్ని కొంతమంది ట్రాప్ చేస్తున్నారు, మొత్తం మందులకి అలవాటు చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు మాట్లాడుతున్నట్టు మనకన్నా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, మన అధికమైన తెలివి అన్నమాట. ఇదే జ్ఞానం అని వాళ్ళు అనుకుంటున్నారు. దేవుని జ్ఞానమా మనుషుల జ్ఞానమా మనము చెప్పాలి. తప్పు చేస్తూ కూడా దేవుడు నాకు ఇట్లా చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నానని చెప్తాను. కనుక దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మొదటి సమయాలు గ్రంథం 2వ అధ్యాయం 35లో కనుక మనం చూసినట్లయితే అక్కడ బాలుడైన సమూయేలు ఉన్నాడు. నిజానికి సమూయేలు గురించి చదువుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే, అన్న బిడ్డలు కావాలని అడిగినప్పుడు అన్న చేసుకున్నటువంటి ప్రార్థన ఏంటి? నా గనక ఈ నిందను నువ్వు తీసివేస్తే, అంటే గొడ్రాలని నింద నువ్వు తీసివేస్తే, నా కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకే ఇచ్చేస్తాను. కాబట్టి కొడుకుని ఇస్తే కొడుకు నీకే ఇచ్చేస్తాను. కానీ ఆ తర్వాత మరలా కుమార్తెలు పుట్టారు. మరి దేవుడు కూడా ఒక అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఏలి అనేటువంటి ఆ ప్రవక్త పెద్దవాడైపోతున్నాడు.
ఆ పాస్టర్ గారి తర్వాత పాస్టర్ గారు ఉండాలనుకున్న పిల్లలు వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోయారు. హోప్ని, ఫినెహాస్, మరి వీళ్ళు చెడ్డవాళ్ళు అయిపోయి మందిర పరిచర్యను పాడు చేస్తున్నారు. అక్కడికి వచ్చేటువంటి స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడికి చాలా పాపం వచ్చింది. సో ఏలీ తర్వాత ఒక మంచి యాజకుడు కావాలి. దేవుడు ఆ మందిరానికి ఒక మంచి యాజకుడు కావాలి. అందుకని దేవుడు కూడా ఏమనిపించాడంటే, చిన్నపిల్లోనే నేను యాజకుడిగా తయారు చేస్తాను. ఏలీతో మాట్లాడలేదు, కానీ బాలుడైన సమూయేలుతో సమూయేలు అని 3 సార్లు పిలిచాడు. ఈయన ఏమనుకున్నాడు, దేవుడు మాట్లాడతాను అనుకోట్లా. నా పెద్ద ఆయన ఉన్నాడు కదా, మా యజమాని, మా పెద్ద పాస్టర్ గారు, ఏమండి ఏవి గారు, అయ్యగారు పిలిచాను. నేను పిలవలేదు అయ్యాను. 3వసారి ఆయన డౌట్ వచ్చింది. ఈసారి కనుక పిలిస్తే, చిత్తం ప్రభా నీ దాసుడు ఆలకించుతున్నాడని చెప్పమన్నాడు. మరలా పిలిస్తే ఆ మాట అన్నాడు. అప్పుడు అర్థమైంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏలి కూడా అనుకోవచ్చు, నేను ఇంతకాలం నేను పాస్టర్గా పనిచేశాను, యాజకుడిగా చేశాను, నాతో మాట్లాడలేదు. కానీ పిల్లవాడైన బాలుడైన సమయంతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు తెలుసా? ఇదిగో నీ బిడ్డలు తప్పు చేశారు. నేను నిన్ను ఒక యాజకుడిగా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. నా చిత్త ప్రకారంగా నా ఇష్టం వచ్చినట్లు ఉండాలి. యాజకుడు అనేటువంటి వ్యక్తి, పాస్టర్ అనేటువంటి ఆయన సంఘ కాపరి దేవుని చిత్త ప్రకారంగా సంఘాన్ని నడిపించాలి, కానీ మన చిత్త ప్రకారంగా కాదు. అలాగా ఆయన మాట్లాడి ఏమన్నాడంటే, ఇదిగో బిడ్డలు తప్పు చేశారు కనుక నీ బిడ్డలు చనిపోతారు, నువ్వు కూడా చనిపోతావు, తర్వాత నువ్వే దీనికి యాజకుడిగా ఉంటావు. ఏమంటే దేవుని చిత్త ప్రకారంగానే మరి సమూయేలు తన జీవితకాలం అంతా కూడా పనిచేసినట్లు మనం చూస్తున్నాం. సో నీవు యథార్థ హృదయంగా ఉన్నావా, వేషధారిగా ఉన్నావా? నీవు సత్యమైనటువంటి యేసుక్రీస్తుని అనుసరించి నడుచుకుంటున్నావా, అపవాది క్రింద నువ్వు పనిచేస్తున్నావా? 3వది ఏంటంటే, దేవుని చిత్తాన్ని నీ దృష్టికి అనుకూలంగా, దేవుని దృష్టికి అనుకూలంగా నువ్వు నడుస్తున్నావా లేదని జ్ఞాపకం చేసుకున్నావు. అలా చేసుకుంటే 6 ఆశీర్వాదాలు మనము పొందుకోగలము. 6 ఆశీర్వాదాలు మనం చూసాం కదా. ఏంటి? నీ కన్నీళ్లు విడిచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేశాను. 3వ దినం మన కృతజ్ఞత తెలియజేయడం నువ్వు మందిరానికి ఎక్కి వెళ్తావు. 4వది తర్వాత 5వది ఏంటంటే 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను. 6వది ఏంటంటే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ రాజ్యాన్ని కూడా మరి అశూరు చేతిలో పడకుండా, శత్రువు చేతిలో పడకుండా నేను నిన్ను ఆశీర్వదించాను. 3 పువ్వులు 6 కాయల్లాగా 3 అంశాలు కలిగి ఉంటే 6 కాయలు అనగా ఆశీర్వాదాలు కూడినట్లుగా నేను కన్నీటి ప్రార్థన చేయాలి. ఈ కన్నీటి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం ప్రార్థన జవాబు అనుగ్రహిస్తారు. కనుక ఆ రీతిగా మనము ప్రార్థన చేద్దాం.